హాయ్ ఫ్రెండ్స్, ఇది ఊరు జాతర కాదు, దేవాలయ జాతర కూడా కాదు. అడవి ఆలయం, ప్రజలే దేవుళ్ళు. కోట్ల మంది ఒకే నమ్మకంతో వచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మన తెలంగాణ గర్వకారణం మేడారం జాతర. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. మేడారం తెలంగాణ రాష్ట్రంలో ములుగు డిస్టిక్లో ఉన్న అడవుల మధ్యలో చిన్న గ్రామం. సాధారణ రోజుల్లో చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఊరు. కానీ జాతర మొదలైతే చాలు అడుగు పెట్టడానికే చోటు ఉండదు. లక్షలు కాదు, కోట్ల మంది వస్తారు. కుంభమేళ తర్వాత అంత పెద్ద జనసమూహం వచ్చే జాతర ఇదే అంటారు. ఇది దేవతల కథ కాదు, ఇది ఒక తల్లి కథ, ఒక పోరాట యోధురాలి కథ. సమ్మక్క సాధారణ గిరిజన మహిళ కాదు, తన జనం కోసం నిలబడిన నాయకురాలు. అప్పట్లో పాలకులు వచ్చి పన్నులు కట్టాలి అన్నారు. కట్టడానికి ఏముంది జనం దగ్గర? అడవిలో దొరికినదే తిండి, అదే జీవితం. సమ్మక్క ఎదురు తిరిగింది. మా జనాల్ని నలిపితే మేము వంగం, మేము పోరాడతామని. యుద్ధం జరిగింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి సమ్మక్క అడవిలో కలిసిపోయింది. చనిపోలేదు, ప్రజల నమ్మకంగా మారిపోయింది. సారలమ్మ, సమ్మక్క కూతురు సారలమ్మ తల్లి పోరాటాన్ని కల్లారా చూసి పెరిగింది. తల్లి లేకపోయినా ధైర్యం తగ్గలేదు. అందుకే ఈ జాతరలో సమ్మక్క సారలమ్మ ఇద్దరిని కలిపి పూజిస్తారు. ఇక్కడ దేవతలు అంటే ఆకాశం నుంచి దిగిన వాళ్ళు కాదు, ప్రజల కోసం పోరాడిన వాళ్ళు. మేడారం జాతర ప్రత్యేకత, ఇక్కడ విగ్రహాలే ఉండవు. బంగారం లేదు, వెండి లేదు, రాయి విగ్రహాలు లేవు, చెక్క ముక్కలే దేవతల రూపం. అడవే ఆలయం, గోపురాలు లేవు, ప్రాకారాలు లేవు, అడవిలోనే పూజ. బెల్లం ప్రధాన ప్రసాదం. ఇక్కడ బంగారం కన్నా బెల్లానికి ఎక్కువ విలువ ఇస్తారు. టన్నుల కొద్ది బెల్లం సమర్పిస్తారు. కులం లేదు, మతం లేదు. ఇక్కడ పెద్దోడు, చిన్నోడు, ఉన్నోడు, లేనోడు అని ఎవరూ లేరు, అందరూ భక్తులు. చాలామంది చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. ఎండైనా వానైనా పిల్లల్ని మోసుకుంటూ సమ్మక్క తల్లిని చూడాలని. ఎందుకంటే ఇది భయం వల్ల వచ్చే భక్తి కాదు, నమ్మకం వల్ల వచ్చే భక్తి. సమ్మక్క తల్లి ఉంటే ఏం కాదు అన్న విశ్వాసం. చాలామంది అనుకుంటారు ఇది చిన్న జాతర అని. కాదు, ఇది ప్రపంచ స్థాయి పండుగ. కాలాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ జాతర మాత్రం ఆగలేదు. ఎందుకంటే ఇది ప్రజల గుండెల్లో ఉంది. మేడారం జాతర అంటే ఒక పండగ కాదు, ఒక చరిత్ర, ఒక దేవత కథ కాదు, ఒక తల్లి పోరాటం. ఇది మన తెలంగాణ ఆత్మ, ఇది మన గిరిజన సంస్కృతి గర్వం. జై సమ్మక్క, జై సారలమ్మ. ఇలాంటి మన సంస్కృతి చరిత్ర కథలు ఇంకా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్ అదే మాకు పెద్ద మోటివేషన్. అందుకే నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.